వాళ్ళనైనా సరే ఎవరినైనా సరే ఖచ్చితంగా మరి ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని మరి అది మాకు కష్టం కలిగినా చేయాలి కదా. ఏంటది వాయిస్ లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మొన్ననే సార్ చెప్పారు, వినండి. Anyone who posts demeaning content against women on any political side, they are very. It could be my own karyakarta, it could be their karta. It could be my own karyakarta, it could be their karta. Either you delete apologies or you face the music. You listen to them, no question. ఓకే ఓకేనా సార్? ఆయన ఏమన్నారు మరి? ఇదేంటి సార్ మరి? ఏమైందండి? మీరు నాతో మాట్లాడట్లేదు, ఏమైందో చెప్పండి, చెప్పండి. శవం చూసి సంవత్సరం అయింది ఆరంభి. ఇక ఎలా చేయాలి శివరాజు తీయాలి? శ్యామల, ఈ మధ్య ఏం చేసావు నువ్వు? 3 సార్లు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చానన్నా. దేనికి వచ్చావు? పేమెంట్ కోసమేగా. అవునన్నా. ఈ నెల మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక బూత్ కూడా తిట్టాల. ఇలా అయితే ఎలా? అదే నేను తిడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారన్నా. సదరు నీకు స్క్రిప్ట్ పంపించలేదా? స్క్రిప్ట్ కంటే కూడా పొద్దున సాయంత్రం ఏదో మెసేజ్లు పంపిస్తున్నారన్నా. ఎన్ని చేశారు ఇప్పటి వరకు స్టార్ట్స్? ఇది ఒకసారి వినండి సార్. 2000 చేశారంట సార్, 2000 చేశారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలా కనిపిస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంటే ఇంతకు మించి దిగజారిపోరుగా, ఇంతకు మించి దిగజారిపోరుగా సార్. ఆర్టిస్టుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అది ఇది అని చెప్పని ఎదుటోళ్ళని మనం మాట్లాడటం కాదు. ఆ పెయిడ్ ఆర్టిస్టుల్ని మనం ఎవరం పురమాయిస్తున్నాం, ఎవరు మనం పెయిడ్ ఆర్టిస్టుల్ని మనం ఇది చేసుకుంటున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి కదా. మనం దాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ప్రశ్నించినంత మాత్రాన తీసుకెళ్ళి ఏ చట్టాలు ఎవరైనా తప్పు మాట్లాడితే గవర్నమెంట్లో ఉన్నటువంటి మీకు నొప్పి కలిగితే దానికి సంబంధించినటువంటి చట్టాలు మాత్రమే పెట్టాలా మరి ఏంటి అనేది తేల్చుకోవాలా. కోర్టు అనేది న్యాయం అన్యాయం అనేది చూస్తుంది. అంతేగాని మనం కదా ఏది పడితే అది పెట్టేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం, మేం చేసిందే చట్టం అన్నట్టుగా చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సార్. లోకేష్ బాబు గారు చెప్పారు, మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, మా గౌరవనీయులైనటువంటి మరి వారి సతీమణి భారతి గారిని మీద పక్షి టీవీ అంట, హారతి అంట, హారతి సిమెంట్స్ లాగా స్ట్రాంగ్ అంట, వాడి వెకిలి వేషాలు, అదే కిరాకార్పి నా కొడకల్లారా, వైసీపీ కొడకల్లారా, వాడేమన్నా బొడ్డుకోసి పేరు పెట్టాడా? కొడకల్లారా గిడకల్లారా అని మాట్లాడటానికి. కిరణ్ రాయల్ వచ్చేటప్పటికి ఏం మాట్లాడాడు? ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మాట్లాడతాడా? మళ్ళా వీళ్ళు మాకు చెప్తారా? పెద్దలు కూడా చాలా బాగా చెప్తా ఉన్నారు. ఏం సార్, ఏం న్యాయం ఇది? చర్చిద్దాం, న్యాయం అండి. పులిసెల్ గారు చర్చిద్దాం. వంశీ వర్మ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఏం జరుగుతుంది? అన్యాయంగా కేసులు పెడుతున్నారట, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ రకంగా చేసిన వాళ్ళని కూడా అరెస్టులు చేయాలి అంటున్నారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చిందని మీరు చేస్తే మాకు అవకాశం వచ్చినప్పుడు దీనికి 2 ఉంటుందని చెప్పి రెగ్యులర్గా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అది ఎటువైపు వెళ్తుంది? ఏం జరుగుతుంది? దీనికి పర్యవసానం ఏంటి? దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఇలా ఒకరి మీద ఒకరి కక్షలో కార్పణ్యాలు పెట్టుకుంటే ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడేదేనా? వర్మ గారు, గుడ్ ఈవినింగ్. మీకు, పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, పుణ్యశీల గారికి, శివపార్వతి గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సోషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి ఒక మంత్రివర్గ సమావేశంలో చెప్పినటువంటి మాట. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులతో పాటు ఇందాక సోదరి పుణ్యశీల గారు మాట్లాడుతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను వదిలేసి ఈ సోషల్ మీడియాను ఒక్కదాన్నే పట్టుకుంటా ఉన్నారు, దీన్నే చెప్తా ఉన్నారు అని అంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులతో పాటు ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి అవతల పార్టీ వారు ఎక్కువగా వాడుతున్నటువంటి సోషల్ మీడియాను కూడా కట్టడి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత రకరకాల అంశాలు ఉన్నాయి. ఏదైతే బచ్చలకూరి జోసెఫ్ అరెస్టు, ఆ తర్వాత వారికి సపోర్ట్ చేసినటువంటి ఒక యూఏపీఏ యాక్ట్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇక ఈ ఫైనల్లీ నాగార్జున యాదవ్ గారి అరెస్ట్ విషయంలో కూడా సోదరి పుణ్యశీల గారు మాట్లాడుతూ ఒక పద్ధతి ఒక పాడు లేదా అరెస్ట్ చేయడంలో అని అంటా ఉన్నారు. మరి అరెస్టులు చేయడంలో పద్ధతులు పాడులు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. ఏదైతే అతనికి 41A నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వాటిని అనేకసార్లు అతను వయోలేట్ చేసిన తర్వాత మరి 2 సంవత్సరాలకు వచ్చి తీసుకెళ్ళినట్లుగా
ఆ రోజైతే వాళ్ళైతే కోర్టులో చెప్పినటువంటి సందర్భం 41 నోటీస్ ఆ రోజు సర్వ్ చేశారు. కానీ ఆ తర్వాత ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది, విచారణకి ఇతను హాజరు కాలేదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు కోర్టులో చెప్పినట్లుగా నాకున్నటువంటి సమాచారం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఈరోజు నేను చాలా చూసా, టీడీపీ యాక్టివిస్ట్ అనేటటువంటి మా పేజ్లో ఒక రిజైండర్ ఇచ్చారు నిన్న. ఒక పొరపాటు వల్ల మా ఎడిటర్ చూసుకోకపోవటం వల్ల అదొక రిజైండర్ వేసేసి ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పేసి ఒక రిజైండర్ ఇచ్చారు. ఆ రావినీతుల సునీల్ అనేటటువంటి ఒక ఆర్టిస్టు, ఆయన కూడా క్షమాపణ చెప్పాడని చెప్పి నాకైతే తెలిసింది, నేను చూడలేదు, మా వాళ్ళు చెప్పారు. అయితే క్షమాపణ చెప్పలేదండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అంతే. ఓకే సరే. అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి సరే, బయట సినిమాలో ఉంటుంది ఒక చూడండి, dialogue ఉంది. పీసీఆర్ మన దగ్గర బయట ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఈ లోపల మాట్లాడతారు వీళ్ళు. ఆ సునీల్ బయట ఉన్నదిలేండి, నేను వినిపించడానికి ప్రయత్నిస్తాను, మాట్లాడు వంశీ. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది వర్మ గారు, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బ్రహ్మణి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అతని భార్య మీద, పిల్లల మీద రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి డైరెక్టరు కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనేటటువంటి ఒక సినిమా తీసి మా నాయకుల్ని కించపరిచినప్పుడు ఆ బైట్లు కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని రాక్షసానందం పొందినట్టు వారు ఇప్పుడు బాధపడటానికి అర్హత లేదు వాళ్ళకి. సరే, వాళ్ళు చేశారని మేము చేయటం కాదు, మేము రిజైండర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ రావినూతల సునీల్ ఎవరైతే ఉన్నారో ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పడం కూడా జరిగింది. సో అప్పుడు పప్పు అని చెప్పేసి ఒక పాట కూడా పెట్టారు సార్. వీటన్నిటికీ ఫండింగ్ మళ్ళీ డిజిటల్ కార్పొరేషన్ నుండి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డిజిటల్ కార్పొరేషన్ నుండి వీటికి ఫండింగ్ వెళ్ళింది. సో నేను ఏమంటా ఉన్నానంటే, ఏదైతే ఆ సినిమాలో మా నాయకుల్ని కించపరిచారో